హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనకి గూగుల్ అక్రెడిట్స్ ఫ్యాక్ట్స్ గురించి అయితే చెప్తాను. సో దాని గురించి డీటెయిల్స్ అయితే పూర్తిగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రైజెస్ ఎలాది విన్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు ప్రైజెస్ చూడొచ్చు. గూగుల్ సంబంధించిన బ్యాగ్స్, గూగుల్ క్రోమ్ క్యాస్ట్ కానీ, కప్ కానీ, బ్యాగ్ కానీ, టీషర్ట్స్ కానీ, హుడీస్ కానీ ఇవన్నీ ఎలా ఫ్రీగా విన్ అవ్వచ్చు అనేది అయితే నేనైతే ఈ వీడియోలో మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే తెలుగులో ఇలాంటి వీడియోస్ చెప్పడానికి అయితే ఏ ఛానల్స్ అయితే లేవు కనుక నేనైతే తెలుగులో అందరికీ తెలియాలనేది అయితే ఈ వీడియో స్టూడెంట్స్కి సో ఈ వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కనుక మనమైతే గూగుల్లోకి వెళ్ళి సో గూగుల్ అక్రేడ్ అనేది అయితే మనమైతే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ అక్రేడ్ అనేది అయితే అక్రేడ్ స్వాగ్స్ అనేది అయితే ప్రైజెస్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వస్తాయి కదా, వచ్చిన తర్వాత మనం ఏది ఓపెన్ చేయాలనేది అయితే నేనైతే మీకు చూపిస్తాను. ఇక్కడ క్విక్ లింక్ ల్యాబ్స్ అనేది అయితే ఒకటి అయితే ఉంటుంది కదా, సో అదైతే ఓపెన్ చేయాల్సి ఉంటుంది మనం. సో ఇక్కడ మీరైతే గూగుల్లో క్విక్ లింక్ ల్యాబ్స్ అనేది అయితే ఉంటుంది, సో అది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూశారు కదా, క్విక్ ల్యాబ్స్ అని ఉంది కదా, సో అక్రేడ్ అని ఉంది కదా, సో అది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అది ఓపెన్ చేస్తే మనకైతే ఇది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయాలన్నమాట. సో దీనికోసం ఇక్కడ రిక్వైర్డ్ ఫర్ ప్రైజెస్ సబ్స్క్రైబ్ టు యాక్టివేట్ ద అక్రేడ్ ఫర్ యువర్ అకౌంట్. సో చూశారు కదా, సో మెయిన్ థింగ్ అయితే ఇదన్నమాట. ఫస్ట్ మీరు ఇక్కడ మీ మెయిల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయాలన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సో ఇలా మీకైతే సబ్స్క్రైబ్ అయిన తర్వాత మీరైతే నెక్స్ట్ ఏం చేయాలంటే సో మీరు ఇక్కడ చూడొచ్చు. నేనైతే మీకు ఇప్పుడు ఫస్ట్ ప్రైజెస్ ఏంటనేది అయితే చూపిస్తాను. సో ప్రైజెస్ చూసుకున్నట్లయితే స్టాండర్డ్ 5 to 10 పాయింట్స్ మీరు ఎర్న్ చేస్తే కనుక మీకైతే ఇక్కడ చూడొచ్చు. మీకైతే బ్యాగ్ ఇలాగే ఇవన్నీ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి కదా, క్యాప్ ఇవన్నీ అయితే మీకు అయితే ఫ్రీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అడ్వాన్స్డ్ అయితే కనుక బ్యాగ్, కప్ ఇవి ఉన్నాయి అన్నమాట. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రీమియం అంటే 16 to ఇక్కడ చూడొచ్చు మీరు. ప్రీమియం ఏంటంటే 16 to 25 పాయింట్స్ ఉంటే కనుక మీకైతే హుడీ కానీ, మగ్స్ కానీ ఇవైతే రావడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రీమియం ప్లస్ 25+ పాయింట్స్ ఉన్న వాళ్ళకైతే సో ఈ 25+ పాయింట్స్ ఉన్న వాళ్ళకి ఇంకా కమింగ్ సూన్ అనమాట. ప్రైజ్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదన్నమాట నవంబర్కి సంబంధించి. సో దిస్ ఆపర్చునిటీ టు గ్రాబ్ మోర్ అక్రెడ్ పాయింట్స్ విత్ దిస్ దివాళీ, బట్ ప్లీజ్ రిమెంబర్ దాట్ యూ మస్ట్ కంప్లీట్ దీస్ కోర్సెస్ బిట్వీన్ November 1st to November 30. November 1st నుంచి November 30 లోపే మీరు ఈ కోర్సెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కోర్సెస్ ఏంటి అనేది అయితే నేనైతే చెప్తాను మీకు. కోర్సెస్ కంప్లీటెడ్ బిఫోర్ 1st November విల్ నాట్ బి కౌంటెడ్ టువర్డ్స్ అక్రెడ్ పాయింట్స్ ఎలిజిబిలిటీ. అంటే November 1st కన్నా ముందు కంప్లీట్ చేసిన అయితే ఎలిజిబిలిటీ ఉండే అన్నమాట. సో మీరు ఈ November 30 లోపే మీరు ఈ కోర్సెస్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. ఆ కోర్సెస్ ఏంటంటే జనరేటివ్ AI, ద 3 Gen AI కోర్సెస్ దాట్ విల్ ఫెచ్ యూ 3 అక్రెడ్ పాయింట్స్. అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ 3 కోర్సెస్ మీరు కంప్లీట్ చేస్తే కనుక November 30 లోపు మీకైతే 3 అక్రెడ్ పాయింట్స్ అనేది అయితే రావడం జరుగుతుందన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ అక్రెడ్ పాయింట్స్ ఎలా జెన్ చేయాలంటే కనుక ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ పైన క్లిక్ చేస్తే మనకైతే ఇలా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంటర్ఫేస్ అనేది వచ్చిన తర్వాత ఎన్రోల్ దిస్ ఆన్ డిమాండ్ కోర్స్ అని ఉంది కదా, సో అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇలా డౌన్ అయితే వెళ్ళిపోతే ఇక్కడ ఇవన్నీ మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది ఇవన్నీ మీరైతే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్ట్గా అక్కడికైతే వెళ్ళిపోదాం మళ్ళీ. సో ఈ కోర్సెస్ అన్నీ మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. కంప్లీట్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి 0 క్రెడిట్స్ అని ఉంది కదా, సో మీరు ఇక్కడ
ఇక్కడ మీరు ఫస్ట్ పాయింట్ ఒక పాయింట్ అనేది రావడం జరుగుతుంది. సో అండ్ నెక్స్ట్ సెకండ్ క్లిక్ చేయండి, అది అయిపోయిన తర్వాత. అలాగే ఇది కూడా ఎన్రోల్ దిస్ కోర్స్ అనేది అయితే క్లిక్ చేసి ఎన్రోల్ అనేది అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇది కూడా ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసిన తర్వాత థర్డ్ది కూడా చేసేస్తే కనుక మనకైతే థర్డ్ది కూడా క్లిక్ చేసి ఓపెన్ చేసేయండి. సక్సెస్ఫుల్లీ ఎన్రోల్డ్ రెస్పాన్సిబుల్ ఏఐ అని వచ్చింది కదా, సో ఇదైతే కంప్లీట్ చేసేయండి. ఈ క్విజెస్ ఇవన్నీ అయితే కంప్లీట్ చేసేసిన తర్వాత సో ఈ క్విజ్ కంప్లీట్ చేయడానికి కూడా నేనైతే మీకు హెల్ప్ఫుల్ వీడియోస్ అయితే చేస్తుంటాను ఛానల్లో. ఈ స్వాగ్స్ ఎలా పొందాలి ఫ్రీగా అనేది అయితే నేను చేస్తాను. సో ఇవి కంప్లీట్ అయిన తర్వాత మీకైతే క్రెడిట్స్ అనేది రావడం జరుగుతుంది కదా. సో అలా మీరు ఇక్కడ ఇది కూడా ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ పోతే మీకైతే అక్రెడిట్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. సో పాయింట్ అనేది ఇక్కడ పాయింట్స్ని బట్టి మీకైతే ప్రైజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో 5 to 10 పాయింట్స్ ఉన్న వాళ్ళకి ఇవి, 11 to 15 పాయింట్స్ ఉన్న వారికి అడ్వాన్స్డ్ గిఫ్ట్స్, అలాగే 16 to 25 పాయింట్స్ ఉన్న వాళ్ళకి ప్రీమియం గిఫ్ట్స్, అలాగే 25+ పాయింట్స్ ఉన్న వాళ్ళకైతే ప్రీమియం ప్లస్ గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలా మీరు ఇవన్నీ కంప్లీట్ చేస్తే కనుక అండ్ కంప్లీట్ చేస్తే కనుక సో ఇలా మీరు లెవెల్ 1లో 1 into గేమ్ బ్యాడ్జ్ 1 పాయింట్ వస్తుంది. ట్రైవాలో ఉంటే కనుక 1 into గేమ్ బ్యాడ్జ్ 1 పాయింట్ వస్తుంది. స్కిల్ బ్యాడ్జ్ రావాలంటే into 3 బ్యాడ్జెస్ అంటే ఇలా వస్తుంది అన్నమాట. సో ఇది దీని యొక్క డీటెయిల్స్ అయితే. పాయింట్ సిస్టమ్ ఏంటంటే లెవెల్ 1లో 1 into గేమ్ బ్యాడ్జ్ అంటే ఒక పాయింట్కి ఒక గేమ్ బ్యాడ్ పాయింట్ అన్నమాట. ఒక గేమ్ బ్యాడ్జ్కి ఒక పాయింట్ అన్నమాట. సో ఈ ఎలా వర్క్ చేస్తుంది అనేది అయితే ఈ వీడియోలో ఇది ఒకటి చూద్దాం. సబ్స్క్రైబ్ టు యాక్టివ్ ఈమెయిల్ ఫర్ అక్కడ మనం ఇందాక మెయిల్ ఎంటర్ చేసాం కదా, సో అదే అన్నమాట. ఫస్ట్ ఇక్కడ మనం మెయిల్ ఎంటర్ చేసాం కదా, సో అదే ఇప్పుడు మళ్ళీ చూపించారన్నమాట. మనం ఫస్ట్ స్టెప్ అదే చేసాం కదా ఆల్రెడీ. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ స్టెప్లో జాయిన్ గూగుల్ క్లౌడ్ స్కిల్ బూస్ట్, యూ డోంట్ నీడ్ ఏ క్రియేట్ ఇఫ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాయిన్ గూగుల్ క్లౌడ్ స్కిల్స్ బూస్ట్ అనేది అయితే ఒకటి జాయిన్ చేయాలి, నేను చూపిస్తాను. ప్లే గేమ్స్ టు లెర్న్ స్కిల్స్ అండ్ ఎర్న్ బ్యాడ్జ్ అండ్ అక్రెడిట్ పాయింట్స్, వీ సజెస్ట్ స్టార్టింగ్ లెవెల్ 1 టు న్యూ క్లౌడ్. ఎన్రోల్ ఇన్ స్కిల్ బ్యాడ్జెస్ టు హెల్ప్ ద కంప్లీట్ గేమ్ టాస్క్ అండ్ మోర్ అక్రెడిట్ పాయింట్స్. సో అండ్ ఇవన్నీ ప్రాసెస్ అయితే చేద్దాం మనం. రిడీమ్ పాయింట్స్ ఎట్ ద ప్రైస్ కౌంటర్ అనేది అయితే ఉంది కదా, సో ప్రైస్ కౌంటర్ అనేది అయితే ఇక్కడ అక్రెడిట్ పాయింట్స్ కౌంటర్ అనేది అయితే ఉంది కదా, సో దానిలో మీరైతే రిడీమ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది అయితే చూసుకోవాలంటే కనుక మీరైతే ఇక్కడ పబ్లిక్ ప్రొఫైల్ యూఆర్ఎల్ అని ఉంది కదా, సో దానిలో మీ మెయిల్ పబ్లిక్ ప్రొఫైల్ యూఆర్ఎల్ అనేది అయితే ఎంటర్ చేసి మీరైతే చూసుకోవచ్చు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అనేది అయితే. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి కదా, సో వాటిలో మీరైతే మీకు వచ్చిన క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్స్ అయితే పక్కాగా ఉంటాయి అన్నమాట. సో ఫ్రీక్వెంట్గా వచ్చిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ అయితే ఉంటాయి. సో ఈ వీడియోలో నేనైతే కంప్లీట్గా చూపిస్తే ఫుల్ లెంత్ అవుతుంది కాబట్టి నేనైతే నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో ఇంతవరకు అయితే ఇలా చేసేయండి. సో ఈ పబ్లిక్ ప్రొఫైల్ అనేది ఎలా చూసుకోవచ్చు అంటే కనుక సో ఇక్కడ మీకైతే ఒకటి పబ్లిక్ యూఆర్ఎల్ అనేది రావడం జరుగుతుంది. సో దాని ద్వారా మీరైతే ఇక్కడ మీ యొక్క గూగుల్ యూజర్ అని ఉంది కదా, సో దీని కింద ఒకటి మెయిల్ అనేది ఉంది కదా, సో అదైతే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎంటర్ చేస్తే కనుక మీరైతే పబ్లిక్ అక్రెడిట్ పాయింట్స్ అనేది అయితే మీరైతే క్యాల్కులేట్ చేయొచ్చు అన్నమాట. సో ఇది ఏంటంటే ఇది నా అక్రెడిట్ పాయింట్ క్యాల్కులేటర్ ఎలా చేయాలనేది అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే మనం ఇంకా ఇక్కడ జాయిన్ గూగుల్ క్లౌడ్ స్కిల్ బూస్ట్ అనేది అయితే ఉంది కదా, సో అదైతే చూద్దాం మనం. గూగుల్ క్లౌడ్ స్కిల్ బూస్ట్ అనేది ఉంది కదా, సో ఇది మనకి సెకండ్ స్టెప్ అన్నమాట. సెకండ్ స్టెప్లో సో ఇది క్లౌడ్ స్కిల్ బూస్ట్ అనే సెకండ్ స్టెప్ ఉంది కదా, సో అది ఇదే అన్నమాట. ప్లేయర్ నేమ్ సైలాండ్
నేనైతే ఎంటర్ చేస్తున్నాను. అప్డేట్ సెట్టింగ్స్ అనేది అయితే క్లిక్ చేశాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సబ్స్క్రిప్షన్ అండ్ డీటెయిల్స్. సో ఇది సెకండ్ స్టెప్ అన్నమాట. చూడొచ్చు మీరు ఇక్కడ యూ హ్యావ్ 0 క్రెడిట్స్ అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇలా మీరైతే ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే కనుక మీరు ఇక్కడ చూసుకోవచ్చు. లెర్నింగ్ పాత్స్ ఏమైనా చూసుకోవచ్చు. జనరల్లోకి వెళ్తే మీకైతే మీ డీటెయిల్స్ అనేది అయితే చూసుకుంటారనమాట. సో ఇక్కడ హోమ్ అని ఉంది కదా, హోమ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ కోర్సెస్ ఇంట్రడక్షన్ టు ఏ కోర్సెస్ కూడా మీరైతే చూసుకోవచ్చు అనమాట. సో మీరు అక్కడ మీరు ఎన్రోల్ అయిన కోర్సెస్ అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. సో అది ఈ ఒక సెకండ్ స్టెప్ ప్లే గేమ్స్. అందులోనే మీరైతే గేమ్స్ వాటి ఉన్నాయి కదా, సో వాటిని అయితే ప్లే చేసి మీరైతే పాయింట్స్ అనేది ఎర్న్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ సో ఇది గాయస్, నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరైతే ఇది చేస్తూ ఉండండి. సో వీడియో ఇన్ఫర్మేటివ్ అయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.